నడిగడ్డ గ్రామ రైతులు, నడిగడ్డ గ్రామ ప్రజల తరఫున మాకు ఇక్కడ తాగునీటికైనా సాగునీటికైనా జీవనాధారం ఈ దుందుబి నది. ఈ దుందుబి నది నుంచి ఇసుక తీయొద్దు. ఈ ఇసుక తీయడం అనేది అనుమతుల పేరిట ఇసుక మాఫియా అంతా అగ్రమార్కులంతా కూడా నాగరికర్నూలు జిల్లాకు చెందిన ఇసుక మాఫియా అగ్రమార్కులందరూ కూడా నడిగడ్డ మీద కన్నేసి అనుమతుల పేర ఇక్కడ ఇసుక కొల్లగొట్టాలి, రైతుల కడుపులో మట్టి కొట్టాలనే ఆలోచనతో ఉన్నారు. దీని గురించి మేము గత వారం రోజుల సంది ఆందోళనలు చేస్తున్నాము, గ్రామ స్థాయిలో ఆందోళనలు చేస్తున్నాము. కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ గారికి కూడా మాకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఈ వాగును ఆధారంగా చేసుకొని దాదాపు 5,000 ఎకరాలు ప్రత్యక్షంగా పారుతుంది. దాంతోపాటు పరోక్షంగా అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా దాదాపు 10,000 ఎకరాలకి సాగు నీరు అవుతుంది. దీన్ని దెబ్బతీస్తే పూర్తిగా రైతులకు జీవనాధారం కోల్పోతుంది. అదేవిధంగా దీని మీద చాలా వరకు కవులు కూడా దీన్ని దుందుబి మీద ఆధారపడి బతికే రైతుల గురించి గొప్ప గొప్ప పద్యాలు రాసిన చరిత్రలు ఉన్నాయి. మా స్థానికుడు అయినటువంటి గౌరారం గ్రామస్తుడు గోరటెంకన్న గారు రాసిన పద్యం కూడా ఉంది దీని మీద. పుక్కోడి రేణువుల కంటే సన్ననైన ఇసుక దుందుబి నదికి అనే అర్థం వచ్చేట్టు ఆయన రాసిన ఇటువంటి దాన్ని వాళ్ళు ప్రకృతిని ధ్వంసం చేసే విధంగా మా నడిగడ్డ గ్రామ రైతుల జీవనాల పుట్ట మీద కొట్టే విధంగా వాళ్ళు తీసుకొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆపకుంటే రైతుల పక్షాన మనం పోరాటానికి ఎంత ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాము. దీన్ని ఆపే వరకు మా ఆందోళనలు కంటిన్యూ చేస్తామని చెప్తా ఉన్నాం. కలెక్టర్ కానీ ఎవరైనా కానీ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సార్ ఇక్కడ బోర్లు ఉన్నాయి, ఇలా ఇసుక పెడితే మాకు నష్టం జరుగుతుంది అని అంటే బోర్లు ఎవరు వేసుకోమన్నారు, మీకు బోర్లు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. బాధ్యతగా ఉండాల్సిన అధికారులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజలు ఏదైనా సమస్యలు వాళ్ళు దృష్టి తీసుకపోతే వాళ్ళు వాటిని పరిష్కరించే దిశగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. పూర్తిగా వాళ్ళు బుల్డోజ్ చేసే విధంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళను బెదిరింపు ధోరణులకు మాట్లాడే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ అడ్డుకోకపోతే పూర్తి స్థాయిలో మా ఆందోళనను తీవ్రతరం చేసి కలెక్టరేట్ని ముట్టడించేదానికి కూడా మేము కార్యక్రమం చేస్తున్నాము. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా ఈ ప్రోగ్రాం కవర్ చేసినందుకు ధన్యవాదాలు.